కుమార్ బ్రదర్ ముందు నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. మొదటి వచనం చెప్తుంది ఇప్పుడు మనం చదివిన వాక్యంలో, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. బాప్తిసం ఎందుకంటే మొదటిగా పాయింట్ అందుకు గమనించండి బాగా. ఎందుకు బాప్తిసం అంటే గమనించండి. బాప్తిసం ఎందుకంటే మనం రక్షింపబడడానికి వరకు బాప్తిసం. హల్లెలూయా. బాప్తిసం అని ఏం చేస్తుంది అంటే రక్షిస్తున్నది. హల్లెలూయా. బాగా గమనించండి. బాప్తిసం అని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. రక్షణ కావాలంటే ఆ నీటి బాప్తిసం పొందాలని దేవుడు నికోదేముతో మాట్లాడినారు. హల్లెలూయా. నీటి ద్వారా ఆత్మ ద్వారా మళ్ళీ జన్మించబోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించబో అన్నాడు. అంటే నీ దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకి ఏం కావాలి? రక్షణ కావాలి. ఆ రక్షణ దేని ద్వారా దేవుడు ఇస్తున్నారంటే బాప్తిసం ద్వారా. అంటే అది దేవుని నీతిని ఒక చోట్ల దేవుడు చెప్పినాడు కనుక ఆ దేవుని నీతిని మనం నెరవేర్చాలా. హల్లెలూయా. ఎలాగా అక్కడ రాయబడింది అంటే నమ్మి బాప్తిసం పొందినవాడు. హల్లెలూయా. ఎవరిని నమ్ముతున్నాం మనం? యేసయ్యనే దేవుడు. ఈ లోకంలో సర్వ సృష్టించిన దేవుడు ఎవరు? యేసయ్యనే నమ్మి ఏం చేస్తున్నాం మనం? బాప్తిసం పొందుతున్నాం. ఇంతవరకు దేనినే నమ్మి ఉండవచ్చు మన జీవితంలో, ఎన్నో నమ్మి ఉండవచ్చు. ఎవరు చెప్పిన మాట విని దేని దగ్గర ఉండవచ్చు. దేని నమ్మినా కూడా మనం రక్షించదు. హల్లెలూయా. ఇంతవరకు మీకు రక్షణ ఎందుకు కలగలా చెప్పండి? ఎవరు ఏది చెప్పినా దాన్ని నమ్మినారు, కానీ ఎక్కడ కూడా మీకు విమోచన లేదు, మీ పాపములు కడిగి వేయబడలేదు. హల్లెలూయా. కానీ రక్షణ జరగాలంటే ఎక్కడ రావాలా? ఎవరి దగ్గర రావాలా? మాట్లాడుతుంది బాగా గమనించండి. దేవుని మాట, దేవుని పరిశుద్ధాత్మని మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరు మీరు లేట్ అవుతే నేను నాకే సంబంధం చెప్పిస్తాను. ఎక్కువ టైం తీసుకోవడం. నేను 3వ వచనం చెప్తున్నాను. గమనించండి. రక్షణ ఎందుకు వరకు దేవుడు ఇస్తున్నాడంటే ఈ లోకంలో పాప కడుపులో పుట్టాము. మన అందరూ పాపం చేసిన తల్లి గర్భంలో పుట్టాము. హల్లెలూయా. మన పాపిలుగా పుట్టాము. మనం తెలిసి మన పాపం చేయాలి. మన గర్భంలో నుంచే మనం ఏం చేసినామంటే పాపంతో పుట్టినాం కనుక పాపం చేస్తున్నాం. మీరు అనుకుంటున్నారు నేను పాపి, నేను చేసిన పాప అని అనుకుంటున్నారు. కానీ కానే కాదు. దేవుడు వాక్యం చెప్తుంది. దావీదు కీర్తన 57లో చెప్తున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు అంటే నా తల్లి గర్భంలో ఉండి ఫస్ట్ ఏం చెప్తున్నాడు? నేను జన్మించినప్పుడే నా తల్లి నన్ను పాపంతోనే కానీ తింటున్నాను. అప్పుడు పాపం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి గర్భంలో వచ్చింది. ఈ లోకము ఆదాము పాపం చేసినప్పుడు తల్లి గర్భంలో ఏమైంది? పాపము ఉత్పత్తి అయిపోయింది. అందుబట్టి మన పాపిలు. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి తను సృష్టించిన పిల్లలు ఇలాగ అన్యాయంగా నరకానికి పోతున్నారని చెప్పి ఆ పాప పరిగార్త బలిగా ఆయననే ఏమైపోయినాడంటే మన కొరకు ఆ బలి అంటే ఏం చెప్పాలంటే విమోచన క్రయతన బలి అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. విమోచన క్రయతన బలి. ఈ లోకానికి యేసు ప్రభు వచ్చినప్పుడు మార్క్స్ వార్త 10:45 చెప్తుంది. ఏం చెప్తుంది అంటే నేను సేవ చేయించుకోవడానికి రాలేదు, నేను సేవ చేయించడానికి వచ్చాను. ఇక్కడ మనం చూస్తుంటే ఇంతవరకు మనం ఎక్కడైనా పోయి మన దేవుడిని ముక్కుండవచ్చు, ఎన్నో నమ్మిన కార్యాలు చేసి ఉండవచ్చు, మందిరగాడి దగ్గర పోయి ఉండవచ్చు. ఎక్కడ పోయినా కూడా మనలా వానికి సేవ చేయాలి. కానీ మనకు సేవ చేయని వచ్చిన దేవుడు ఎవరు తెలుసా? హల్లెలూయా. ఎక్కడ సేవ చేశారు తెలుసా? మనందరికి కల్వరి సిలువలో. హల్లెలూయా. మనం ఘోర పాపిలుగా ఉన్నప్పుడు మన కొరకు ఆయన ఏ విధమైన మన మీద పశ్చాత్తాపం లేకుండా భూమిలో ఉన్న అందరి కొరకు ఆయన ఏం చేశాడు? కల్వరి సిలువలో మరణించి మన కొరకు బలి మన పాపాన్ని క్షమించున్నాడు కనుక ప్రభువా వీరు ఏం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని ఏం చేయమన్నాడు? అందుకే యోహాను సువార్త 3:16 చెప్తుంది దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించినాడు. హల్లెలూయా. దేవుడు ఈ లోకముని ఎంతో ప్రేమించినాడు కనుక అక్కడ అతిథియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపి ఆ కృపని మనకు దయచేసినాడు. హల్లెలూయా. మొదటి పాయింట్ ఇప్పుడు తెలుసుకోండి. ఎందువరకు మనం బాప్తిసం పొందుతున్నాము? రక్షించబడడానికి వరకు. ఎక్కడి నుంచి రక్షించబడుతున్నాము? భూమిలో పాప జన్మంలోండి నూతన జన్మంగా దేవుని బిడ్డలుగా పుడుతున్నాము. హల్లెలూయా. రైట్. 2వ పాయింట్కి వచ్చేస్తాను. గమనించండి, మర్చిపోకండి. అపోస్తలుల కార్యం 2:38 చదవండి. త్వరగా 3వ పాయింట్ చెప్పి ముగిస్తాను. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు.
బాగా గమనించండి, అందరూ గమనించండి, వాక్యం బాగా వినండి, వచనం బాగా గమనించండి. ఒక్కొక్క వచనం చాలా మర్మాలు ఉన్నాయి. చదువుమా. పేతురు, మీరు మారు మనసు పొంది హల్లెలూయా, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి. హల్లెలూయా. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. మొదటిగా చూసాం రక్షణ కొరకు బాప్తిస్మ. రెండవదిగా బాప్తిస్మ ఎందుకంట, రెండవదిగా అక్కడ మారు మనసు పొంది, అక్కడ చదువు, మారు మనసు పొంది పాప క్షమాపణ. చెప్పండి అందరు, పాప క్షమాపణ. బాప్తిసం పొందితేనే పాప క్షమాపణ జరుగుతుంది. హల్లెలూయా. మీరు బాప్తిసం పొందకుండా ఉంటే మీరు ఎంత యేసే నమ్ముకుంటా కూడా సరే మీ పాపాలు క్షమించబడదు. హల్లెలూయా. రాసి పెట్టుకోండి, అడిగి వాక్యం వినే వాళ్ళు అందరూ రాసి పెట్టుకోండి. మీ పాపాలు క్షమించబడాలంటే ఏం చేయాలా? బాప్తిసం పొందాలా. హల్లెలూయా. అందుకే యేసయ్య ఇప్పుడు మాట్లాడినారు అక్కడ, మనం పోయిన తోట అక్కడ ఏం మాట్లాడినారు? నేను ఎలాగో వాళ్ళ పాపం నీకు అడుగుతానేనని అడిగినాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. బాప్తిసం పొందిన కూడా ఏం జరుగుతుంది మనకంటే, ఏం జరుగుతుంది? పాప క్షమాపణ జరుగుతుంది. హల్లెలూయా. నీటి ద్వారా మనం నీళ్ళు ముంచినప్పుడు మన పాత జన్మ స్వభావ మనిషిని ఏం చేస్తున్నామంటే, రోమియోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం చెప్తుంది, దాంట్లో ఏం చేస్తున్నాం? మనం కప్పి పాతి పెట్టేస్తున్నాం. హల్లెలూయా. నీళ్ళు ఉండి మళ్ళా నూతన జన్మం లేస్తుంది, నూతన సృష్టి లేస్తుంది. యేసయ్య మన కొరకు ఎలాగా కల్వరి సిలువలో కొట్టబడి పాతి పెట్టబడి ఆయన సిలువలో మరణించి 3వ దినం, ఆ పాతి పెట్టబడిన దినం ఒక దినము, 3వ దినం తిరిగి లేచినారు కదా, అలాగా మన పాపాని కొరకు దేవుడు అక్కడ మరణించి 3వ దినం లేచినట్టుగా మనం కూడా పాపానికి మరణించి జీవముతో పరలోక రాజ్యానికి వరకు రక్షింపబడి తిరిగి లేస్తున్నదా బాప్తిసం. హల్లెలూయా. బాప్తిసం ద్వారా రెండో పాయింట్ ఏం జరుగుతుంది అంటే చెప్పండి, రెండో పాయింట్ ఏం జరుగుతుంది? అందరూ చెప్పండి, అందరూ బాప్తిసం చెప్పండి. పాప క్షమాపణ. మీరు యేసయ్య నమ్ముకుంటూ 10 ఏళ్ళలో కూడా యేసయ్య నమ్ముకుంటూ మీరు ఏదైనా అద్భుతాలు పొందుకుంటూ కానీ మీరు పాపాలు క్షమించబడదు. హల్లెలూయా. ఎప్పుడు పాప క్షమించబడుతుంది? బాధన ఎప్పుడు క్షమించబడుతుంది? బాప్తిసం తీసిన. హల్లెలూయా. ఇంతవరకు అన్నగారు పాప క్షమించబడిందా? తమ్ముడు ఎక్కడ, అన్నగారు ఎక్కడ ఉన్నారు? మీ తమ్ముడు పాప క్షమించబడిందా ఇంతవరకు? ఎందుకు నేటి బాప్తిసం పొందుతున్నారు అన్న? అంటే ఏమి? పాప క్షమాపణ జరుగుతుంది ఈరోజు. హల్లెలూయా. చెప్పండి. ఎలాగ పాప క్షమాపణ జరుగుతుంది? కల్వరి సిలువలో మన కొరకు యేసు ఏం చేసినాడు? పాపం అంతా. హల్లెలూయా. బాలన్న కొరకు, పాపానికి కొరకు యేసు సిలువలో పెట్టబడినాడు. ఆయన కాచిన రక్తం ద్వారా బాలన్నకి ఏం దొరికింది? ఎన్ని దేవతలకు ముక్కినాడో వాళ్ళ భార్య తెలుసు, ఆమె పేరే సరస్వతమ్మ. కానీ ఎక్కడ సరస్వతి వందనాలమ్మా, దేవుడు దీవించిన గాక. ఎన్ని సరస్వతి పేరు పెట్టుకున్నా కూడా ఏం చేయదు, నిన్ను రక్షించదా? ఆ పేరు నిన్ను రక్షిస్తుందా? మంచి పేరు పెడతారు కానీ ఆ పేరు ఏం చేయదు, నిన్ను రక్షించదు. బాప్తిసమే నీ రక్షిస్తుంది. హల్లెలూయా. ఆ పేరు నేను పాప క్షమాపణ ఇస్తుందా నీకు? ఆ పేరు పాప క్షమాపణ ఇస్తుందా? ఇవ్వదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు రెండో పాయింట్ ఏం జరుగుతుందంటే, మనకి బాప్తిసం ద్వారా పాప క్షమాపణ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. 3వ పాయింట్ వచ్చేస్తున్న సమయం దగ్గర వచ్చేసింది. అపోస్తుల కార్యంలో 22:16 చదవండి. అపోస్తుల కార్యంలో 22:16. గనుక నీవు తడువ చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది మీ పాపములను కడిగి వేసుకోమని చెప్పెను. హల్లెలూయా. 3వది పాయింట్ ఏం జరుగుతుందంటే, ఏం చేస్తున్నారు? పాపాన్ని కడిగి వేసుకుంటున్నామంట. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ మాత్రమే తన పాపాన్ని యేసయ్య రక్తంతో కడగముడుచు. అది తెలుసా మీకు ఒక మర్మము? యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మన్ను కడిగి మన్ని పవిత్రునిగా మార్చు. ఇది ఎవరికి రాయబడింది ఈ మాట? దేవుని నామంలో, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిన వారికే. హల్లెలూయా. ప్రతి పాపం కడగబడుతుంది. ఎప్పుడు? బాప్తిసం పొందుతూనే కడగబడుతుంది. అందుకే అక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, ఇంకా తడవు చేయటం ఎందుకు, ఇంకా లేట్ చేయటం ఎందుకు? బాప్తిసం పొందుతున్న బిడ్డలు చూడండి ఎంత లేట్ చేస్తున్నాడు. ఎక్కడ సన్నవాడు ఎక్కడ ఉన్నాడు? సన్న ఇట్రా దగ్గర. బాప్తిసం పొందడానికి ఎందుకు ఇంత ఆటంకం చెప్పండి?
తడు ఎందుకు చేస్తుంది? తడు అంటే ఏమర్థం? తడు అంటే ఆలస్యం చేయట. బాప్తిసానికి సహోదరుడికి దేవుడు ఎన్నో 2 ఏళ్ళ ముందునే బాప్తిసం టైం చెప్పినారు, కానీ తడువు చేస్తూ వచ్చాడు. దానికి చాలా నష్టపడినాడా లేదా? అప్పుడే బాప్తిసం పొందింటే ఇవాళ భయంకరమైన సేవ ఇచ్చి ఉంటాడు ఆయన. ఒకసారి దేవుడు చెప్పాడు, ఈయన కొరకు ఒక ఊరే సిద్ధం చేసిన అన్నాడు. హల్లెలూయా. గొప్ప సేవకుగా నిలబడి ఈయన పరిచయం చేసి ఒక ఊర్లో ఉన్న వాళ్ళతో రక్షిస్తున్నాడు. అంత గొప్ప దర్శనం ఉంది, కానీ తడువు చేశాడు కనుక లేట్ అయిపోయింది. తడువ చేసుట ద్వారా మన జీవితంలో బాప్తిసాన్ని మనం ఏం చేస్తున్నామంటే తోసి వేస్తున్నాం. హల్లెలూయా. నేటి సన్నవాడు తడువు చేస్తూ వచ్చాడు, 4-5 సార్లు దేవుడు టైం ఇచ్చినాడు, కానీ నేటి గట్టిగా దేవుడు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆమెతో వాళ్ళతో కన్నీటి ప్రార్థన, తల్లితో ప్రార్థన దేవుడు విని, నేను దాటుకుని పోలేదు, ఆ తల్లితో ప్రార్థన నేను దాటుకుని పోలేదు సన్నవాడా, అందుకే ఇంతసేపు నేను నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేయకూడదు? బాప్తిసానికి ఎవరైనా సరే తడువ చేయకూడదు. ఎందుకు తడువ చేయకూడదు అంటే, మనం ఈ లోకంలో పుట్టినప్పుడే పాపులుగా పుట్టాం. బాప్తిసం పొందిన తర్వాత మనం అందరూ పాపమే చేయని చిన్న తప్పులు కూడా చేయని ఎవరా ఉంటామా? ఒక్కరు చెప్పగలుగుతామా? ఎవరు లేదు. అప్పుడు మన పాపం ఏం చేసుకోవాలి? అప్పుడప్పుడు కడుక్కాల. యేసు సన్నిధిలో, దేవునికి సన్నిధిలో ఉదయం సాయంకాలం మోకరించి, ప్రభా ఈ రోజు ఏం మీకు తెలియకుండా నా నోటి మాట ద్వారానో, లేదు నా ఆలోచన ద్వారానో, లేదు కోపంగా మాట్లాడినానో, లేదు నాలో ఇష్టం లేని ఒక అసూయనైనా పడిందా, మీ చిత్తం జరిగించకపోయింటే మన క్షమించయ్యా, మీ రక్తంతో కడుగుని చెప్పి ఆ అధికారం ఎప్పుడు పొందుకుంటున్నామంటే బాప్తిసం పొందుతానే. హల్లెలూయా. బాప్తిసం పొందుతానే నీ పాపాలు కడగబడతాయి. ఎప్పుడు మధ్యాసారి మాత్రం కాదు, నువ్వు దేవుని బిడ్డగా జీవిత కాలం అంతా ఆయన కొరకు లేవదాని కొరకు నీ పాపముని కడిగి వేసుకోమంటున్నాడు. రెండోదిగా అక్కడ ఒక మాట ఉంది, ప్రార్థన చేసి అంటున్నాడు. హల్లెలూయా. చదువు అన్నమాట, చదువు. తడువ చేయట ఎందుకు? అందుకు చెప్పండి, తడువ చేయట ఎందుకు? లేచి ఆయన నామముని బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది ఈ పాపములను ప్రార్థన చేయాలంటే కూడా మనకి ఏం కావాలి? హల్లెలూయా. ప్రార్థన 100% వినపడాలంటే, దేవుని సన్నిధిలో బలమైన ప్రార్థన పరురాలుగా ఉండాలంటే, నీ జీవితంలో దేవుడి దర్శనం నెరవేర్చాలంటే, ప్రార్థన జరగాలంటే కూడా ఏమి ఉండాలి? నీ ప్రార్థన ఎప్పుడు వింటాడు దేవుడు తెలుసా? బాప్తిసం పొందుతూనే 100% ప్రార్థన ఇది సక్సెస్ అవుతారు. ఎన్నో మంది దేవుని నమ్ముకుని దేవుని దగ్గర వచ్చి అన్నిలు వస్తారు, ఒక అద్భుతం పొందుకుని పోతారు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తారు, కానీ ఎట్లా జరగదు. వాళ్ళు ఎందుకు జరగదు? నేటి దేవుడు చెప్తున్నాడు, బాప్తిసం పొందుతూనే ప్రార్థన చేయడానికి కూడా అధికారం వస్తుంది. చప్పుడు కూడా దేవుని మహిమపరచండి. సాతాను మీద మీరు అధికారం చూపించాలంటే మీకు ఏం కావాలా? అప్పుడే ప్రార్థన చేస్తాడు దేవుడు మీలో ఉండి, ఖచ్చితంగా సాతాను పారిపోతాడు. నేటికి మన అరుణ ఎక్కడ ఉంది? అరుణ మీద ఎందుకు ఇంత దయ్యం పోరాడింది? ఇంత సైతాన్ని ఎందుకు పెట్టుకుని పోకుండా ఉండింది? బాప్తిసం లేని వల్లనే. దానికి అధికారం ఉండింది ఇంత దినం, కానీ నేటికి దేవుడు విడిపించి బిడ్డని బాప్తిసాన్ని తీసుకుని వస్తున్నాడు కనుక ఈ బిడ్డ ప్రార్థన చేస్తే అనేకులకు దయ్యం వెళ్ళిపోతుంది. ప్రార్థన చేసి నువ్వేం చేసుకోమన్నాడు దేవుడు? బాప్తిసం పొంది పాపముని కడుకోమన్నాడు. హల్లెలూయా. విషయాలు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, విషయాలను బట్టి దేవుడు పాస్టర్ గారితో కూడా మాట్లాడతాడు. కొన్ని విషయాలు పాస్టర్ గారు మాట్లాడతారు. చిన్న 2 అన్ని చెప్పేసినా కదా, దాని బట్టి విషయం చెప్పండి. నేను దేవుడు చెప్పిన విషయం చెప్తాను. 2వ అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చెప్పినట్టు 2:38 ఆ కిందకి వెళ్తే 42లో ఒక వచనం ఉంటుంది. అక్కడ ఏంటంటే బాప్తిసం తీసుకున్న తర్వాత అమ్మగారు 2:42 మీరు అపోస్తలుల బోధయందును మీరు ఏం చేయాలంటే ఇంటి నుంచి మీరు దేవుని బిడ్డలుగా మారుతున్నారు కాబట్టి, దేవుని సన్నిధిలో మౌతనంగా పొందుతారు కాబట్టి, మారుమనసు పొందుతారు కాబట్టి, ఇక మీరు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడేమో ఏంటి అనేది పాస్టర్ గారు చెప్పారు, బాప్తిజం తీసుకోవటానికి. మీరు బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే అక్కడ పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. వీరు అపోస్తలుల బోధయందును, అవునా? తర్వాత బోధ అంటే ఏంటి? సేవకులు చెప్పే వాక్యాన్ని వినాలి, గ్రహించాలి, ఆ వాక్యం ప్రకారం మనము నడవాలి. బాప్తిజం తీసుకోమన్నారులే అని ఈవిడి ఏదో కుమారయ్య గారు లేదా ఈ చెల్లి మామూలుగా తీసేసుకున్న తర్వాత మరలా బాప్తిజం అయిపోయిన తర్వాత నేను నా పని నేను చేసుకుంటాను, నేను ఆదివారం రాను, నేను బోధ విననంటే కుదరదు. అది అర్థమైందా? బోధ అంటే కంపల్సరీ దేవుని అపోస్తుల బోధకు మనకు లోబడాలి, దేవుని వాక్యానికి. బైబిల్ చెప్తుంది అదే. తర్వాత అక్కడ ఏమంటాడంటే సహవాసం. మెయిన్ కావాల్సింది ఏంటంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఏదో ఒక సంఘ సహవాసం మనం కలిగి ఉండాలి. సహవాసం లేకుండా ఆ సియోన్లోనికి మనం వెళ్ళలేమని, ఆ పరలోకానికి మనం చేరుకోలేం, ఆ నిత్య రాజ్యంలోనికి మనం వారసులు అవడం.
అందుకే నేను చెప్పేది ఏంటంటే మనం అపోస్తుల బోధ ఎందే కాదు, ఒక సహవాసాన్ని అంటే ఒక సంఘం ఏదైతే దేవుని అభిషేకం కలిగిన సంఘం ఉందో, ఏదైతే దేవుని సన్నిధి నిలబడి ఉంటుందో, ఏదైతే ఎక్కడైతే బలిపీఠము కట్టబడి ఉన్నదో, ఎక్కడైతే దేవుని అభిషేకం దిగి వస్తుందో, ఎక్కడైతే అగ్ని అభిషేకం కలిగి ఉంటుందో ఆ సంఘముతో మనం ఏం చేయాలంటే సహవాసం కలగాలి. సహవాసం కలిగి ఆ దైవజనుడు మాటకు లోబడి విధేయత కలిగి నడవాలంట. అంతే కదా అక్కడ అంటాడు రొట్టె విరుచుట యందు. అంటే ప్రతి నెల ఈ యొక్క సహవాసము బల్ల క్రమంలో అది ఎప్పుడైనా నెలకు 2 సార్లు ఇవ్వచ్చు, నెల వారం ఇవ్వచ్చు. అవునా? ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క క్రమాన్ని పెట్టుకుంటారు. ఆ క్రమాన్ని మనం తప్పించకూడదు. బాప్తిసం తీసుకున్న నేను ఈ రోజు పెళ్లి వచ్చిందిలే అని, ఏదో ఫంక్షన్ వచ్చిందిలే అని చెప్పేసి ఆ రొట్టె మాంసాన్ని మనం విడిచిపెట్టేసి, అవునా, శరీరం అనే రొట్టెను ఆయన రక్తాన్ని మానేసి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. అంతకు ముందు అంటే తెలియదు మనకి, అవునా కదా? ఇప్పుడు తెలుసు కాబట్టి దానికి ఏమవ్వాలంటే మనం లోబడి విధేయత కలిగి ఆ యొక్క రొట్టె యొక్క విడిచటంత ఆ సహవాసం ఎందు మనము కలిసి ముందుకు సాగాలని నా మాటలు హెచ్చరిస్తాను. ఇంకేమాట? ప్రార్థన చేయటం, అది ఎడతెగక ప్రార్థన చేయాలంట. ఎప్పుడైతే ఈ అనుభవాలతో మనం నడుస్తూ ఉండి ఎడతెగక అక్కడ రాస్తారు అంటే ఏంటి? ఎల్లప్పుడూను. దావీదు అక్కడ చూసుకున్నట్లయితే బైబుల్లో మనం చూసుకున్నట్లయితే ఒక చోటనేమో ముమ్మారు ప్రార్థన చేశారంట. ఇంకోసారి చూస్తేనేమో 7 సార్లు ప్రార్థన చేస్తాడు. ఇంకోసారి చూస్తేనేమో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, మహిమపరుస్తూ ఉన్నాడు అని చెప్పేసి దావీదు అక్కడ మనకు కనబడుతుంది. అంటే మనం చూడండి, ఎల్లప్పుడూ దేవుడే అంటాడు కదా, మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయండి. ఎవరితో చెప్పాడు ఈ మాట? శిష్యులతో చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, మనం శోధనలోకి వెళ్ళిపోకుండా, రక్షణలోకి వచ్చిన మనం, బాప్తిసం పొందుకున్న మనము ఆ సహవాసములో ఉండకుండా మనం మరలా లోకం వైపు, లోకాశల వైపు, శరీరాశల వైపు, నేత్రాశల వైపు, జీవ డమ్మంలో పడిపోకుండా మనం ఏం చేయాలంటే, ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థించే అనుభవం ఉండాలి. ఉపవాస ప్రార్థన అయి ఉండాలి. ఎప్పుడైతే ఎక్కువగా దేవునితో ఉపవాస ప్రార్థన చేస్తామో దేవుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను అందుకని మిమ్మల్ని ప్రభు పేరట మనవి చేస్తుంది ఏంటంటే, మనం ఎక్కువగా ఈ అనుభవాల గుందా నడవాలని ఈ మాటలు హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తాను. ఈ కొద్ది మాటలు మన వినుకలో ఉండను గాక. దేవుడు జీవన సంఘ బాప్తిసంలో అందరూ గమనించండి, పరిశుద్ధ పుస్తకము లోకానికి ఏం చేయబోతుంది? 10 ఆజ్ఞలు నెరవేర్చాలన్నాడు. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చబడంతా 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చెప్పినారు, ఇక మీద బాప్తిసం ఎప్పుడు ఇచ్చినా సరే 10 ఆజ్ఞలు చదివించి దాని గురించి ఎస్సీవమ్మ గారు చెప్తారు. ఎస్సీవమ్మ గారు దాని గురించి మాట్లాడుతారు. బైబిల్ ఏంటి అమ్మ? నిర్గమకాండం 20 10 ఆజ్ఞల గురించి దేవుడు చెప్పాడు. సీయోను సంఘంలో దేవుడు చెప్పిన మాట, దేవుడు దిగొచ్చి మాట్లాడినాడు. ఎప్పుడు సీయోను సంఘంలో బాప్తిసం తీసుకునే బిడ్డలకు 10 ఆజ్ఞలు బోధించండి, ఆ 10 ఆజ్ఞలు పాటించాలి. తీసుకునే వాళ్ళంతా 10 ఆజ్ఞలు చదవమ్మా. 10 ఆజ్ఞలు బాగా వినండి. అక్కడ చెప్పచ్చు. ఇప్పుడు వాళ్ళు ఓకే అంటే బాప్తిసం చూసి అది వాగ్దానం తీసుకుని బాప్తిసం 10 ఆజ్ఞలు చదువుతారు. బాగుంది. ఈ 10 పాటించాలా బాప్తిసం ఫస్ట్ పొందిన. ఆజ్ఞ చెప్పండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆమేన్. అందుకు చెప్పండి, యేసయ్య తప్ప నాకు వేరే ఒక దేవుడు. పలకండి మా, నేను తప్ప వేరే చెప్పు, యేసయ్య తప్ప నాకు వేరే ఒక దేవుడు. ఆమేన్. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నెలయందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. పైన ఆకాశం అందు గాని, కింద భూమి మీద గాని, భూమి కింద నీళ్ళ దేని రూపం కూడా మనం ఏం చేసుకోకూడదు. దాన్ని పూజింపకూడదు. దాన్ని ఏం చేయకూడదు? చదువు. వాటిని పూజింపకూడదు, సాగిలపడకూడదు. సాగిలపడి అదిదా దేవుడు నమస్కరించకూడదు. పూజించడం, సాగిలపడడం అంటే మొక్కకూడదు. మొదటి ఆజ్ఞ ఇది. యేసయ్య తప్ప మనకి వేరే ఒక్క దేవుడు లేదు. ఎవరైనా పిలుస్తారు, మా పండగకి రండి, మా ఇంటికి రండి అని, వాళ్ళైనా పెట్టిస్తారు మీకు. అది తిన్నారంటే మళ్ళీ మన సోదరులు చెప్తున్నాడు. అక్కడ పండుగ వెళ్ళకూడదు, వాళ్ళు పిలిచిన చోటుకు పోకూడదు. కుటుంబంలో అక్కడ గ్రామంలో తిరునాలు జరుగుతాయి, రమ్మంటారు, బంధువులుగా ఉండవచ్చు. మన వాళ్ళు ముక్కుతున్న దేవుని దగ్గర మనం పోకూడదు. సరే, అర్థమైందా? అప్పుడు మనకి ఏమవుతున్నామంటే, అది వాళ్ళు చేసడానికి మనం సాధించిపోయినామంటే ఆ సాధనంతో పని మన మీద వస్తుంది. అర్థమైందా? అందుబట్టి ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఆజ్ఞ చదువు. ఏలియనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషం గల దేవుడును, నన్ను
ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. ఆజ్ఞలు మాత్రం ఫస్ట్ చదివాము, రెండోది నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి ఆదివారం తప్పకుండా దేవుని ఆరాధించాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును ఆజ్ఞలు మాత్రం అంతా చదివితే మాకు టైం ఉండదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. తర్వాత వచ్చేసి దేవుడైన నామం యొక్క 3వ నరహత్య చేయకూడదు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నువ్వు దీర్ఘాయుష్మంతుగా ఉండడానికి ఏం చేయాలి? తల్లిదండ్రులని సన్మానించాలి. బాగా గమనించండి, మనం దీర్ఘాయుష్గా ఉండాలంటే తల్లిదండ్రులని సన్మానించాలి. మీకు ఇప్పుడు గమనించండి, బాగా గమనించండి. మీకు తల్లిదండ్రులు ఎవరెవరు చెప్పండి. ఇప్పుడు కన్న తల్లిదండ్రి మాత్రం కాదు, మిమ్మల్ని దేవుని సన్నిధి నడిపించి మీకు బోధించి నడిపించిన దేవజనులు కూడా మీకు ఎవరు? తల్లిదండ్రులు అయిపోతున్నారు. అర్థమైందా? అందుకే ఏం చెప్పినారు? నీ కుమారుడు సన్నవాడు అన్నాడు, నా కుమారుడుగా దేవుడు ఇచ్చినాడు. ఎవరైనా సరే తల్లిదండ్రులుగా మీరు మీ శరీర సంబంధమైన తల్లిదండ్రులు కాదు, ఇక మీకు ఆత్మీయమైన తల్లిదండ్రులు దేవుడు ఇచ్చేసినాడు. హల్లెలూయా అన్నా. ఇక మీకు ఆత్మీయ తల్లిదండ్రులు మీకు ఎవరు? మీ కుమారుడే. హల్లెలూయా, మీ కుమారుడే. నరగతి చేయకూడదు. రెండవదిగా అంచింది వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని దేని అయినా కూడా నువ్వు ఏం చేయకూడదు? ఆశింపకూడదు, ఇచ్చించుకోకూడదు. హల్లెలూయా. 10 ఆజ్ఞలను కూడా దేవుడు నెరవేర్చి సీయోను సంఘ పిల్లలు అందరూ తీర్మానం చేసుకున్నాం, ఈ 10 ఆజ్ఞలు నెరవేరుస్తాం తండ్రి. బాప్తిసం పొందబోతున్న బిడ్డలతో చెప్పండి, 10 ఆజ్ఞలను మేము పాటిస్తాము. మా ప్రాణం ఉన్న దినములంతా మీ మాటకు లోబడతాం. అయ్యా, మీ బాప్తిసానికి మనస్ఫూర్తిగా మేము ఒప్పుకుంటున్నాము. యేసు నామములో తండ్రి. ప్రార్థన చేయండి అందరికీ. ఇప్పుడు రక్షించబడును గాక, 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 ఇప్పుడు రక్షించబడును గాక. తొందర రావాలి. ఇప్పుడు రక్షించబడును గాక, ఈ బిడ్డ రక్షించబడును గాక, ఈ బిడ్డ రక్షించబడును గాక, ఈ బిడ్డ రక్షించబడును గాక. యేసు నామములో అందరూ కూడా రక్షించబడును గాక. వేడిసి పెట్టాలి కదా. రండి, తీసుకో నువ్వు పెట్టావు కదా. తీసుకోది జేబులు ఏమైనా ఉన్నాయి వీళ్ళకి వేయలే. ఫస్ట్ ఒక ఆటో అన్న పోయి ఆటో ఎవరైనా సరే యోనసులు ఫస్ట్ రండి. బెడ్షీట్ తీసారా చిన్న? దగ్గరే ఉండి జాన్ స్నాప్తి ఫోటో. దేవుడు
నేను అక్కడ పోయి కింద వేసేవే నీళ్ళల్లో వెనక్కి రా. వెంటనే నీళ్ళని చేయి దారిపోతే అంతే. ఇలాగే అలాగే నీళ్ళని అందుబడితే మన దూరం తండ్రి కుమార్ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నాను. స్టీఫెన్ దేవ కుమార్ని ప్రభా ఈ రోజు కూడా పరిశుద్ధ ఆత్మ కుమార్ దేవుడిని ఆహ్వానించి ప్రార్థించారు. దేవుడు దిగి వచ్చి మన చేతిలో అయిపోయింది కదా బాబు. దేవుడు నా దిగి వస్తాను దిగి వచ్చి మాట్లాడతారు. నింపబడుతూ కాదు దేవుడు బలంగా దిగి తండ్రి యొక్క దేవుడు తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క పరిశుద్ధ పుస్తకముతో తండ్రి కుమార పరిశుద్ధాత్మలో మీ మీద దేవుడు ఈ రోజు కూడా రిలీజ్ చేయమని చెప్పిన వరం రిలీజ్ చేయాలి. అందరూ ప్రార్థన చేయండి. దేవ కుమార్ మీద పరిశుద్ధ పుస్తకం వరం మొదటి వరం దేవాది దేవుడు ఆదమ ఎలాగ మాట్లాడి ముఖాముఖిగా మాట్లాడారో అలాంటి వరం నీకు కలుగును గాక. రెండో వరము దేవుని దూతల ద్వారా పరలోకం నుండి దేవుని దూతల ద్వారా పరలోక గణము నీ మీద నీ మినిస్ట్రీ మీద దిగి వచ్చింది గాక. ఆ ధనమంతా లోకంలో దేవుడితో స్వార్థ కొరకు వాడబడును గాక. ఉద్యమాని కొరకు వాడబడును గాక. ఎవడొస్తులు రక్షించబడడానికి కొరకు వాడబడును గాక. మూడోది వరము నువ్వు చెప్తున్న ప్రవచనము రేపు ఉదయం రాత్రి ఏది జరగబోతుందో నీ నోటి దేవుడు మాట్లాడబోతున్నాడు. ఆ ప్రవచన బలముగా నీళ్ళు దిగి వచ్చిన తర్వాత ఈ వరం రిలీజ్ అయిపోతే నీ నడుస్తుంటే ఎవరిని గురించి దేవుడు చూపిస్తాడు. నువ్వు పోతుంటే నీ వెనక ఉన్న వారి గురించి చూపిస్తాడు. వెంటనే నువ్వు చెప్పిన వెంటనే అది వారికి జరుగును కాక. కొమ్ము కొట్టుకుని యేసే నిజమైన దేవుడు, ఈ దేవుడు నాకు కావాలని నీ పాదంలో వచ్చి పడబోతున్నారు. అట్టి వరం మూడవ వరం కూడా ప్రవచన నూతన ప్రవచన వరం, నూతన అభిషేకం, నూతన పరిశుద్ధ పుస్తకంతో వరం మూడు వరం ని కూడా యేసు నామములో రిలీజ్ చేస్తున్నాడు. తండ్రి మీ కుమారుని తండ్రి నేను ఈ బిడ్డని ఇదిగో స్టీఫెన్ దేవకుమార్ అభిషేకిస్తున్నాను. ఈ బలమైన కార్యాలు అద్భుతాలు
ఏవైతే నాయన పుస్తకం మీ దైవజనుల పరికర ప్రభా పరిశుద్ధ పుస్తకంలో ప్రభా ఆ యొక్క వరాలన్నిటినీ మీరు నింపుతున్నందుకు నీకు స్తోత్రం. నీ బలమైన అభిషేకం ద్వారా నీ స్వార్థ ప్రకటించాలి నమ్మకస్తుడిగా ప్రభా అట్టి రీతిగా బిడ్డను నిలబెట్టి నీ నామాన్ని కనపరుచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. నెక్స్ట్ యవనస్తులు రండి. దా రావాలి సర్దార్ రావాలి, సమయం లేదు రావాలి. మనమైతే అందుకని అన్నానండి, ఇలా పట్టుకుంటే ముగ్గురు ఇలా లేపి అయ్యా ఈ రోజు కూడా ప్రభా మీ కుమారుడు మీద పరిశుద్ధ ఆత్మ దేవుడు బలంగా దిగి వచ్చి మీ కుమారుడికి అభిషేకాన్ని పెట్టి ప్రభా ఈ రోజు కూడా మీ కుమారుడు లోపడి ఉన్నాడు తండ్రి. యేసు నామంలో యేసయ్య నిజమైన దేవుడు నమ్ముతున్నావా? ప్రతి విషయంలో యేసయ్య నేటికి మాట్లాడినట్టుగా అన్ని విషయాలు లోపడతావా? కోపము నీకు అసహ్యమైన కార్యం ఏది లోక సంబంధమైన కార్యాలకి దేని కూడా పాల్గొనవలేదు. యేసయ్య నమ్మగా దేవుడి వాక్యం ప్రార్థన తీసుకుంటావా? తల్లిదండ్రులకు లోపడతావా? అన్ని విషయంలో దేవునికి సేవకు ముందుకు నిలబడతావా? నువ్వు చెప్పిన వాగ్దానాన్ని బట్టి యేసు నామములో ఈ రోజుగా మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి యొక్క కుమారుడు యేసు క్రీస్తుగా ఇచ్చిన పరిశుద్ధ ఆత్మ యొక్క నీకు యేసు నామములో పరిశుద్ధ ఆత్మ రీబా శంగల రిక్కా బాబా బాబా ద నేమ్ ఆఫ్ జీసస్ బాప్టిజం ఇచ్చి యేసు నామములో పేరు శామ్యుయల్ బెంజమిన్ పేరు పెట్టి ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. పాత పేరు ఉన్న వాళ్ళకి మార్చుకోవాల్సిన పని కొత్త పేరు మార్చుకోవాలి. ధరణమ్మ ఇంకెవరిదా నువ్వే ఇప్పుడు నుంచి అది ఏం పెడితే అదే కూడా పెట్టు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీ కుమార పరిశుద్ధాత్మ నామంలో తండ్రి మీకే మహిమ 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 సదా వాగ్దానం ఏమంటున్నాడు ఆకాశం చేయెత్తి యేసయ్య నీతో మాట్లాడి ఏది పలికినారో అంతే నమ్ముతున్నావా? యేసయ్యని నిజమైన దేవుడు నమ్ముతున్నావా? ఆయన తప్ప వేరొక దేవుడు లేదని చెప్పి నమ్ముతున్నావా? ఈ లోకంలో నిన్ను పుట్టించిన దేవుడు ఆయన నమ్ముతున్నావా? ఆయనకు నమ్మకంగా ఉంటాను వాగ్దిస్తావా? ఇప్పుడు 10 ఆజ్ఞలు చదివినారు కదా, 10 ఆజ్ఞలు పాటిస్తాను వాగ్దిస్తావా? నీ ఆత్మీయ తల్లిదండ్రులకు లోపడతావా? అన్ని విషయంలో దేవుని సంఘంలో పరిచయం చేస్తావా? దాని ద్వారా నువ్వు దీవించబడతావని నమ్ముచున్నావా? దేవుడు చెప్పిన వాగ్దానం అంతా నీకు నెరవేర్చబడతాయని నమ్ముచున్నావా? నువ్వు చెప్పిన వాగ్దానాన్ని బట్టి యేసయ్య ఇచ్చిన అధికారం బట్టి మేమందరూ కూడా నీ కొరకు బాప్తిసం చాలా రియా మందర్ రా కబా కబా రెండు చేపెట్టు రెండు చేతులతో తండ్రి ఎంతగానో సంతోషపడతాను. భాషలు మాట్లాడు తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినారయ్యా. అంతేకాల సంసోన్ వేసినాడు. ఎవరు నిలబడలేదు ఇక మీద. ఓ సింహం గర్జించినట్టుగా సాతాను ఓడిపోయాడు. అభిషేక్ ప్రార్థన ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం. మీ బిడ్డకి 3 వారాలు కూడా ఈ బిడ్డ మీద అనుగ్రహించండి. మీరు తోడండి బిడ్డని మీరు తండ్రి స్తోత్రం. అందరి వాళ్ళు గుర్తుండిపోయినా మీరు పక్కన వాళ్ళు గుర్తుపెట్టుకుని చెప్పండి. అధికారం ఇచ్చాను, యెహోవా అన్ని చూసుకుంటాను. అలాగే నువ్వు కింద మునుగులే. ఏం కాదు ఏం భయపడకండి. దేవుడికి చేయటి ఆకర్షణ చేయటి ఒప్పుకో. మీ పాపములన్నీ ఒప్పుకున్నారా? మీరు చేసిన అన్ని పాపాలు ఒప్పుకున్నారా? ఏసయ్య దగ్గర ఒప్పుకున్నారా? అన్ని పశ్చాత్తాపడినారా? మారు మనసు పొందినారా? నాకు మారు మనసు
క్యాన్సర్ రక్షణ కావాలని ఆస్పత్రి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా? లేదు ఎవరో లేదు మీ తల్లి చెప్పింది వస్తున్నారా? భార్య చెప్పింది వస్తున్నారా? మనస్ఫూర్తిగా యేసే నిజమైన దేవుడు నమ్ముచున్నారా? ఆయన తప్ప ఏ దేవుడు లేదు నమ్ముచున్నారా? ఇటువంటి మీ జీవిత కాలం అంతా ఈ 10 ఆజ్ఞలు లోబడతారా? ఆకాశం అందు గాని, భూమి అందు గాని, భూమి కింద ఎందు గాని ఏ రూపంలో చేయబడింది ముక్కకూడదు, సాగిల పడకూడదు. ఎవరికి మాత్రమే మై చెల్లించాలి. ఓ రబా దేవుడు దిగొచ్చినారు బాలు నీకున్న కోపాన్ని కంట్రోల్ చేస్తాను, నాకు మాటివో నీకున్న ఆగ్రహం ఇక ఉండదని నాకు మాటివ్వండి. నీకున్న ఆగ్రహం ఉండకూడదని నాకు మాటివో. పడకూడదు, ఎక్కడ కూడా కోపపడకూడదు, ఎవరి మీద కోపపడకూడదు. బయట అన్నను ప్రేమించాలి. నీ తల్లిదండ్రులకు లోబడాలి. నీ భార్యని హత్తుకోవాలి. నీ పిల్లల ధర్మాన్ని నువ్వు చేయాలి. ధర్మకర్త నువ్వు చేయాలి. అన్ని దానికి సమ్మతమైతేనే బాప్తీసం తీసుకోను. ఎవరి మీద కోపపడను ఎక్కడ కూడా నేను తండ్రి యొక్క ముక్కు మూసుకో పరిశుద్ధాత్మ యొక్క యెఫ్తాని పేరు పెట్టి దీనికి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. తమిళ కూడా దేని భయపడుతుంది. యెఫ్తా పేరు భయంకరమైన యుద్ధ వీరుడు. అభిషేకిస్తున్నాము. ఎలాగైతే ఆ రీతిగా ప్రభా ఇదిగో నాయన మీరు నిలబెట్టి నడిపించబోతున్న ఇదిగో మీ మాదిరి నిలబెడుతున్నారు. మీ మాదిరి నీ బిడ్డలో చూడబోతున్నారు. మీ ప్రేమనే చూపబోతున్నారు. బాప్తీసంలో అదే రీతిగా మీరే కార్యం జరిగించారు. ఉంటది ఎక్కడ పోతుంది. రండి రండి రండి. తొక్కే దేవుడు ఇక్కడ ఉన్నాడు అందరికి. మన దూరాలారా బో షబా యేసు నామములో తండ్రి. ఏమైంది అభిషేక్ కుమార్ తండ్రి కొరకు తండ్రి మీ సన్నిధికి వస్తున్నాం. నోచరండి బ్రదర్. తండ్రి యొక్క కుమారుడికి పరిశుద్ధ రక్తం తండ్రి ఈ రోజు కూడా ప్రభువా అయ్యా మీ కుమారుడు తండ్రి ఇంతవరకు బ్రదర్ అన్ని ఒప్పుకుంటున్నారా? నేను చేసిన అన్ని పాపము. కుటుంబంని నేను ఎంతో ఇబ్బంది పెట్టాను. నా భార్యని చాలా హింసించాను. నా కుమారులకు నేను ఎంతో కోప పుట్టించినాను. ఎంతో వాళ్ళకి చేయవలసిన పని చేయకుండా నా ఇష్టానుసారుగా నేను బతికినాను. లోక పాపములన్నీ చేశాను తండ్రి. క్షమించేసయ్యా, క్షమించేసే నా జీవితంలో నేను ఏదైతే చేశానో అన్ని క్షమించండి. కుమారుడా నేను చెప్పబోయేది పలుకుము. నేను చెప్పబోయేది పలుకుము. ఇకపై ఇకపై నా భార్య నేను హింసించను. చెప్పాలి. నా భార్యను నేను హింసించను. నా పిల్లలకు కోపం తెప్పించను. పిల్లలకు
కోపము తెప్పించను. నీ కొరకు బలంగా నిలబడతాను. యేసయ్యా, నీ కొరకు నిలబడతానయ్యా, బలంగా నిలబడతానయ్యా. నీ పనులు చేస్తాను. నీ పనులు చేస్తాను యేసయ్యా. నీ పరిచర్య చేస్తాను. రిహంద రిక్క లరబత్తుర రిక్క రిక్క రబ 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 రిక్క రబ రబ చేస్తాను యేసయ్యా. రిక్క రబ రబ శబ రిక్క లరబ రబ రిక్క రబ మత్తుకు రిక్క రబ కొద్దిగా దూరం అవుతాను. రిక్క రబ శబ కొద్దిగా దూరం అయిపోతాను యేసయ్యా. అన్నిటికీ సమ్మతమైతేనే బాప్తీసం తీసుకోండి. మరి సంబంధమా బ్రదర్? లోబడతారా యేసయ్య మాట? ఆమేన్. గిద్యోన్ అనబడదు. ఆమేన్. థాంక్యూ లార్డ్. గిద్యోన్ తెలిసినారు యేసయ్య. అందరూ ప్రార్థన చేస్తారు. కుమార్ బ్రదర్ ప్రార్థన చేయండి. మీ డాడీ గారు చెప్పిన మాట నిలబడాలని ప్రార్థన చేయండి. ఏం లేదు, క్రీస్తు నామంలో మీరు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడును గాక, నెరవేర్చును గాక. మాటకి లోబడును గాక, ఈ బిడ్డ నిలబడును గాక, అట్టి కృప దిగును గాక, అట్టి అభిషేకము రిలీజ్ అయిపోవును గాక, క్రీస్తు నామంలో జరుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుడు పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో తండ్రి మీ కుమారుడు ప్రభువా గిద్యోన్ అంటే గిద్యోన్ తండ్రి యొక్కయు కుమారుడు యేసుక్రీస్తు నామములో మీకు గిద్యోన్ అని పేరు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన పేరు నేను పెడుతున్నాను. దేవుడు దీవించిన రాక నెక్స్ట్ రండి మా. రండి రండి రండి, రావాలి స్పీడ్గా. శివమా మా శివమా మీరు రండి మా. చేయి పెట్టుకుని రండి. లేడీస్ రండి మా. పట్టుకొని ఇక్కడ ఒక్కడ నుంచోండి అమ్మ, ఎవరు నుంచి సెంటర్గా నిలబడి. మీరు అక్కడ ఉన్నాము. నీ పేరువా? బానువా? అదే సంధ్య పేరు నామం. తండ్రి స్తోత్రం. ఇప్పుడు వేసే పెడతా పరలోకం పేరు పెడతాను. ఆ బాబు వేసే మా దగ్గర వేసా కుమారుడు దిగొచ్చి మాట్లాడి ఇంతవరకు నీ జీవితంలో చేసిన పాపం అంతా చేసేది ఒప్పుకున్నావా? ఇంతవరకు నీ మీద ఉన్న బంధకాలు అన్ని తెంచబడాలని ఆశతో బాప్తిసం పొందుతున్నావు కదా. ఇకమంటే ఏసే తప్ప నీకు వేరే ఒక దేవుడు లేదు. నమ్ముతున్నావా? ఎవరు ఏది చెప్పినా ఇంతవరకు చేసింటావు, చేసి ఉండవచ్చు, చేయకుండా ఉండవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఇకమంట ఎవరు ఏం చెప్పినా నువ్వు పాదం ఎక్కడ ఉండాలి? ఎప్పుడైనా యేసయ్య పాదమే గట్టిగా పెట్టుకుని ప్రార్థన చేయాలి. సరియా? మరి ఏది కూడా నమ్మకూడదు. సరియా? ఓకేనా? యేసయ్య ఆరాధన విడిచిపెట్టకూడదు, మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ప్రతి ఆదివారం రావాలా. నీ కుటుంబంలో ఇంతవరకు చూడని కార్యాలు, నీ గర్భఫలం దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. బాప్తిసం పొందుకున్న వెంటనే నీ గర్భఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయండి. మారు మనసు రక్షణ కలుగును గాక తండ్రి. వాక్యాలు సెలవిచ్చిన ప్రభా మారు మనసు రక్షణ అనుభవంలోకి నాయన మీరే నడిపించిన విధానం బట్టి మీ బిడ్డకి ఏ పాపమును తప్పిదమ్మల అపరాధంలోనే వాటన్నిటిని కడగండి, పరిశుద్ధపరచు, నూతన పరచండి. బిడ్డని తండ్రి యొక్క కుమారుని యొక్క మేము బాప్తిస్తుండగా ప్రభా మీ బిడ్డగా మార్చుకోబోతున్నందుకు నీకు స్తోత్రం. అడిగి విడుచు నామమున తండ్రి యొక్క కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ దైవమా రిబ్కా అని దేవుడు పేరు ఇస్తున్నాడు. రావాలి రావాలి మీతో రావాలమ్మా, శారమ్మ రావాలి స్పీడ్గా. అందరూ రావాలి. రండి రండి బిన్న రండి. అమ్మ రా అరుణ నూరా బక్కరించరా
వన్ బై వన్ రాండి మా చెల్లు అక్కడ పెట్టు చెల్లు ఒకరు కూడా రండి మా చేయొద్దుమా, చేయొద్దు. ఇంతవరకు నేను చేసిన విగ్రహారాధన పూజలు అన్ని ఒప్పుకున్నావా? పాపముని తెలుసుకున్నావా? మనం తెలియక చేసినావు. కానీ ఇక మీద ఏం చేయకూడదు. ఇక్కడ ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా చేయకూడదు. తాయెత్తులు, మందిరాలు, నల్లదారం ఇది వేసుకుంటే బాగా అవుతుంది. ఎవరు ఏం చెప్పినా దాని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు, చేసుకోకూడదు. ఇక మీద దేనికి కూడా స్థలం వేయకూడదు. నీ భర్తనే చెప్తా కూడా దేనికి కూడా దగ్గర పోకూడదు. నువ్వు సరియా? నువ్వు ఆయనకు చెప్పాలి, అంత అభిషేకం నీ మీద దిగి వచ్చేస్తున్నది. దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ బయట వేసుకో. నీకున్న బంధకాలన్నీ ఇవాళ తెలియబోతున్నాయి. తల్లిదండ్రులు చేసిన పాపాలన్నీ ఇవాళ తెలియబోతున్నాయి. శాపం కొట్టివేయబడుతుంది. నీ కుటుంబాన్ని కట్టబడుతున్నావు. నీ భర్తకు నువ్వు బోధించబోతున్నావు. నీ భర్త నీ మాట వినబోతున్నాడు. ప్రార్థనలో అభిషేకాన్ని పొందుకో. తీసుకున్న తర్వాత పల్లా తీసుకుంటానే రిక్కరవ అభిషేకం పొందుకో. అన్ని దాలకు నా మాటకు లోపడు. రిక్కరవ నా సేవకు చెప్పిన మాటకు లోపడుతున్నావా? రిక్కరవ గ్లోరీ అనబడబడు. సంతోషపడును గాక. అయ్యా ఇక బిడ్డ ప్రభా, ఈ బిడ్డ పేరు గ్లోరీని పిలువబడును గాక. తండ్రి యొక్కయు కుమారుడైన యేసు క్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు యేసు ఇచ్చిన అధికారం బట్టి ఈ బిడ్డకి గ్లోరీని పేరు పెట్టి అభిషేకం పొందుకూడదు గాక. ఏం కాదు, ఏం కాదు. రావాలి అన్న, రావాలి అన్న రామ్మ. చేయబడండి. చందల రీసామాన పూరబ చందల పేరుతో గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి ఏం పేరు పెట్టినారో గుర్తుపెట్టుకోండి. యేసయ్య పేరు మర్చిపోకూడదు. నా సేవకుడు ఆజ్ఞాపించు. ఏ సాతాను ఆజ్ఞాపించు. యేసు నామములో ఆజ్ఞాపిస్తాం. స్థలమంతా కంచి యేసు రక్తం నా కుమార్తె మాట్లాడుతున్న విషయం అట్లే నా కుమార్తె లోకానుసారంగా తిరుగుతావా? ఇకపై లోకంతో ఆలోచిస్తావా? నీకున్న కట్లు పెట్టుదల అయిపోయా. మరి వేరే దానికి వెళ్ళి ముక్కుతావా? విగ్రహారాధన గుడిలోకి వెళ్తావా? నేను చేసిన పాపము తండ్రి నా పాపాలు అది ఆజ్ఞలు పాటిస్తాను. పరిశుద్ధ పుస్తక యవనస్త్రాలు గ్రామంలో పొనటి యవనస్త్రాలు ఇచ్చిన మొదటి యవనస్త్రాలు
బలమైన అభిషేకం అక్షిత అనబడును అక్షయ పాత్రం అక్షరంగా మారుతుంది బిడ్డ తండ్రి యొక్క కుమారుడు యొక్క చేతి తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నీకు బాప్తిసం ఇచ్చి అక్షిత అని పేరు గుర్తుపెట్టుకోవాలయ్యా. పరిశుద్ధ దేవ ఈ రోజు కూడా అక్షితాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తుంది కాక ఈ బిడ్డ నీ పరిశుద్ధ బలంగా వాడబడుతుంది కాక అయ్యా పరిశుద్ధ పుస్తకం మొదటి యవనస్తురాలుగా సియోను సంఘం ఉయ్యూరు సంఘానికి ఈ బిడ్డ ఉద్యోగం లేపడు కాక దీవించి ఆశీర్వదించిన సేవకులుగా ఆశీర్వదించిన జీవం లేచిందయ్యా ఎస్ఐ ఈ రోజు బాప్తిసం శ్రేష్టమైన ఉయ్యూరు బాప్తిసం ఎక్కడ జరగని బాప్తిసం జరిగిస్తున్నారు తండ్రి నీకే మహిమ మహిమ ఎస్ఐ మహిమ ఎస్ఐ మహిమ తండ్రి అయ్యా మీరే తర్వాత బాబా వాళ్ళకిచ్చే జాన్ ఎవరికైనా ఇచ్చేసిరామా అక్కడ అమ్మ నీపో రమ్మను ఎంతగాని రమ్మను మీరే దిగొచ్చి పరిశుద్ధ పుస్తకం వరం రిలీజ్ చేయండి కుమార్తె మీద రిబా చందల పని చేసి అందరినీ కూడా కుమార్తెగా ఇచ్చినారయ్యా నా కుమార్తె మీద ఉన్న ప్రతి కట్టులు యేసు నామములో సాతాను అధికారంతో ఈ రోజులో ఈ బిడ్డ ప్రభా అందరికి ఆశీర్వాదకరంగా మారిపోవును కాక ఈ బిడ్డను చూసి శాపగ్రస్తమైన మాటలు చెప్పిన వారంతా ఈ రోజు తండ్రి ఈ బిడ్డను మెదుకుని వస్తురు గాక నీ ద్వారానే ఆశీర్వదించబడుతున్నామని చెప్పుదురు గాక అట్టి అభిషేకం కలుగును గాక అయ్యా తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క భాషలు మాట్లాడు బలంగా భాషలు అగ్ని దిగి వచ్చును కాక కుమార్తె మీద దిగును కాక మీద దిగును కాక తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క బాప్తిసం ఇచ్చి బిడ్డను నేర్చుకున్నాము తండ్రి స్తోత్రం ప్రభా ఈ రోజు కూడా మీరు తండ్రి బిడ్డనిచ్చిన బాప్తిసాన్ని పెట్టి స్తోత్రం ఈ బిడ్డతో ప్రతి శాపం కొట్టివేయబడింది కుటుంబం మీద ఉన్న కట్లు తెంచబడింది మినిస్ట్రీ మీద ఉన్న కట్లు తెంచబడింది అయ్యా ఈ బిడ్డని ఈ రోజు తండ్రి రిలీజ్ చేస్తున్నాం వేస్తున్నాము ఉజ్జీవ పరీక్షలో సియోను సంఘంలో అయ్యా సువాత ఖడ్గం ఎవరు అగ్ని ఉజ్జీవంలో ఈ బిడ్డ బలంగా వాడబడును గాక ఈ బిడ్డ మీద కూడా ఇప్పుడు తండ్రి పరిశుద్ధ పుస్తకం వరం రిలీజ్ చేస్తున్నారు అయ్యా పరిశుద్ధ పుస్తకం వరంలో మొదటి వరమైన దేవాది దేవుడు దిగి వచ్చి ఆదమవత ఎలాగ మాట్లాడారో అలాగ మాట్లాడే అనుభవం ఈ బిడ్డ పొందును గాక యేసు నామములో మొదటి వరం రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పొందుక బలంగా అభిషేకం ధనము ఆశీర్వాదం పరిచయం కొరకు ఈ లోకమంతా మూడవ వరము తండ్రి నూతన అభిషేక ప్రవచన వరము ఎక్కడ ఎవరిని చూసినా వారి సరిదని వాళ్ళతో హిస్టరీ చెప్పుడు గాక నిలబడుతుంటే ప్రభా వారిలో ఉన్న కార్యాలంతా మీరు చెప్పుదురు గాక జరగపోయేది జరిగింది అన్ని మాట్లాడును గాక అయ్యా రాబోయే సంగతులు బయలుపరిచే భయంకరమైన పరిశుద్ధ పుస్తకం తండ్రి ప్రవచన వరం రిలీజ్ చేస్తున్నారు 3 వారం ద్వారా అమ్మగారు మీరు ఇటు అది దాడుతుంది కదా ఇటు పక్కకి వెళ్తారు ఇటు పక్క నుంచి పక్క నుంచి ఇట్లా అటు ఎలకు ఇట్లా అటు జారిపోతుంది
మనం ఫ్రీగా రానికుండా ఈ సాగరి కొద్దిగా జరుగుతూ ఉంటుంది. అభిషేకం బాగుంటుంది. తర్వాత బెల్లారి శలారియా సూరమాల ఖరాబా కృపా కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉన్నాడా అబ్బాయి తీసుకోమ్మా. తండ్రి స్తోత్రం స్తోత్రం. అంతే కదా. ఏం పేరు కిరాయి ఉందండి. కిరాయి ఉందంట. ఆయన నుంచి చెప్పారు కిరాయి ఇక్కడ జనాలు ఎక్కించుకున్నాడు అసలు ఆయనకి ఇచ్చేయండి. ఇచ్చేసి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇచ్చి పంపించండి. సరే కానీ కానీ వదిలేదు. పరిశుద్ధుడా దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృపా కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాట్లాడారండి. తీసుకో నీ కుమార్తె తీసుకో. కుమారుడు తీసుకో. కృప పొందిన బిడ్డ కుమార్ నీ భార్య అన్ని దాంట్లో లోపడుతుంది. ఇంటికి వచ్చి ఏం మాట్లాడాలి? ఇలాంటి ప్రతి ఎవరసలు లేవాలయ్యా వరములు రిలీజ్ చేయండి డాడీ. తండ్రి కుమార తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వదిస్తున్నాం తండ్రి. మొదటి వరం రిలీజ్ చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రకటిస్తున్నాం యేసు నామములో ప్రభు పరిశుద్ధ పుస్తక వరము తండ్రి. దేవాది దేవుడు ఆదమతో ఎలా దిగి వచ్చి ముఖాముఖిగా మాట్లాడారో ఆ వరం బిడ్డ కలుగును గాక. పరిశుద్ధ పుస్తకం రిలీజ్. రెండో వరం తండ్రి పరలోక ధనము దిగి వచ్చును గాక యేసు నామములో. మూడో వరము తండ్రి అయ్యా ఈ బిడ్డ ప్రవచిస్తే ఇప్పుడు నిన్న ఎప్పుడు జరిగిన దానికి కూడా ప్రభు అయ్యా మీరే మాట్లాడి అయ్యా వింటున్న వారు రొమ్ము కొట్టుకుని మారు మనసు పొంది వేసే పాదం వేసి పడుతుంది కాక ఈ వరం రిలీజ్ అవును కాక. జీవించి వరం ద్వారా వాడుకుని అమ్మగారు 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 నీ జీవితంలో చేసిన పాపములు కంపెనీలో పోయి నువ్వు విగ్రహారాధన చేసినావు దేవుడు చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు ఆయుధ పూజలు చేసినప్పుడు అక్కడ ఉన్నావు. అది పాపం ఒప్పుకో వేసే దగ్గర దేవుడు చెప్తున్నాడు. ఎక్కడ పోయినా రోషం కలిగి నిలబడాలి. దేనికి మనం ఆశించకూడదు. తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు. తల్లిదండ్రులు చెప్పినా ఎక్కడ పోయినా వెళ్ళకూడదు. జోలికి వెళ్ళొద్దు. నీ భార్యను విడిచిపెట్టి నీ భర్తను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. నీ భర్తను ఎంత హింసించినా నీ భర్తని ఎంత హింసించినా వెళ్ళకూడదు. దేవాది
తండ్రి యొక్క కుమారుడు యొక్క తండ్రి యొక్క పరిశుద్ధాలుగా లేపబడిన మాస్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ చెక్ చేయండి తండ్రి స్తోత్రం డాడీ మహిమే అప్పా డాడీ 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 సంతోషం డాడీ డాడీ నీకే మహిమయ్యా, నీకే మహిమయ్యా. మమ్మల్ని ఇలాగే నిలబెట్టావు, నీకే మహిమ. నీ నామమే కనపరచుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. యేసయ్యా, నీకు జీవం ఇచ్చిన దేవుడు ఆయన. మరణించినావు, బ్రతికించింది ఎవరు? బతికించింది ఎవరు? బతికించింది ఎవరు? బతికించింది ఎవరు? ఇప్పుడు విగ్రహాల దగ్గరికి ఒకసారి వెళ్తావా? విగ్రహాల దగ్గరికి వెళ్తావా? వెళ్ళకూడదు, వెళ్తావా? వెళ్ళకూడదు. ఎప్పుడు వెళ్ళకూడదు, నీ జీవిత కాలం వెళ్ళకూడదు. ఎక్కడికి విగ్రహాల దగ్గరికి వెళ్ళకూడదు. క్షమించయ్య అని చెప్పు. మూర్ఖాన్ని తీయబోతున్నాను. రాహేల్ అనబడదు. తండ్రి యొక్క కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కుమార్తె రాహేల్ పేరు పెట్టి ఆశీర్వదించి పరిశుద్ధ బలంగా వాడబడుతుంది. ఏం కాలం అడుగు మా తల్లి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దిగి వచ్చినారయ్యా. మీకే మహిమేసయ్యా. గొప్ప పరలోకం దిగి వచ్చింది. లోకంలో ఎవరికి అర్థం కాదు ఇది. హల్లెలూయా. ఆనందంతో సంతోషంతో నా కుమార్తె ఆనందిస్తే కట్టబోతున్నాయి. నీకున్న నీ భర్త టార్చరిక ఉండదు. నీ ఆయుష్ నేను పొడిగిచ్చున్నాను. ఆనందమ్మ అనబడదు. మంచి ఇంతవరకు దుఃఖగా అమ్మగా ఆనందమ్మగా మారిపోతాడు. తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణ విడుదల, శాపం కొట్టివేయబడింది. ఆనందమ్మాన్ని పేరిచ్చి రక్షణ దినం, పిల్ల మహోత్సవం భోజనం తెరబోతుంది. గంతులు వేస్తున్నాడు. పూరలు పోతున్నాయి. పూరలు
దేవదూతలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దర్శించబోతారు. తీసుకెళ్ళేటప్పుడు దేవదూతలు తీసుకెళ్ళారు. దేవదూతలు తీసుకెళ్ళారు. దేవదూతలు చూడబోతున్నారు. దేవదూతలు చూడబోతే మాట్లాడుకోబోతున్నాయి. మాట్లాడుకుంటున్నాయి. ఆకాశంలోకి దిగి వచ్చినాయి. పరిశుద్ధ పుస్తకం విడుదల అయిపోయిందని దేవదూతలు మాట్లాడబోతున్నాయి. ఆరాధ్య కొరకు ప్రార్థించే జోసెఫ్కి ఇవ్వండి. జోసెఫ్కి ఇవ్వండి. జోసెఫ్కి విడుదల చేయ ఆరాధ్యకు విడుదల నేను చెప్పిన ప్రవచనం నెరవేరబడాలి. దేవదూతలు ఆరోగ్యం రాలేదని దుఃఖపడుతున్నాయి. ఒక్కదానికి సమాధానం చెప్పాలతాడు. జోసఫ్ని జారిపోతుంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. దాని ఫానిష్ థ్యాంక్ యూ డాడీ. జోసెఫ్ మీద నూతన పరిశుద్ధ పుస్తకం అభిషేకం దిగింది. పరిశుద్ధ పుస్తకం అభిషేకం ఇచ్చినారు. జోసెఫ్ నూతన పరిశుద్ధ పుస్తకం ఎవడ లేపినారు. ఇక్కడ సాతానుగా అధికారం లేదు. నీ కుమారుడు ఎక్కడలో సాతాన్ని తొక్కేసి వస్తాడు. ఇక బిడ్డ నిన్న ప్రవచన నెరవేర్చబడును గాక. ఇతను వెళ్తుంటే ముందుగా అగ్గిని వెళ్ళును గాక. అగ్గిని ముందుగా నడుచును గాక. ఏ సాతాను కాలిపోను గాక. ఎవడ సాతాను ఎవడ కుమార్తెని ఎక్కడెక్కడ కన్ను వేస్తుందో అయితే కాలిపోను గాక. ఎవడ తొక్కుని వస్తుంది గాక. ఈ భాష బలమైన సేవ కొని విడుదల చేయి. ఆరాధన వరకు విడుదల చేస్తున్నాడు. బాప్తిసం పొంది ఆ బిడ్డ 3 వరములు యేసు నామములో పొందుకొను గాక. ఇప్పుడే ఆ బిడ్డ మీద 3 వరం రిలీజ్. మొదటి వరం ముఖాముఖిగా అయ్యా ఆరాధ్య తండ్రి మీతో సహవాసం చేసును గాక. రెండోదిగా తండ్రి పరలోక ధనము దూతల ద్వారా ఆ బిడ్డకు శరీరంగా మారిపోతురు గాక. అయ్యా జోసెఫ్ని ఆరాధ్య అయిపోతురు గాక. బలమైన సేవ చేస్తున్నారు గాక. అయ్యా అయ్యా ఏక శరీరాన్ని గురించి మాట నెరవేర్చబడిన గాక. ఈ
మర్మం గొప్పది. ఈ మర్మం గొప్పది. ఈ మర్మం గొప్పది. మూడో వరము తండ్రి ప్రవచన వరం అయ్యా. నూతన పరిశుద్ధ పుస్తకం ప్రవచనం రిలీజ్ చేసిన ఆరాధ్య మీద అయ్యా ఎవరు చూసిన ప్రవచన అన్ని మర్మాలు తెలియపరచబడును గాక. ఆ బిడ్డ నోట్లోని పలుకుతురు గాక. ఎవరు చూసిన వారు సరిదంతా చెప్పుడు గాక. బలమైన పరిశుద్ధ పుస్తకం 3 వరములు ఏస్తున్నాము ఆరాధ్య మీద రిలీజ్ చేసి ఆశీర్వదిస్తున్నాను తండ్రి. బెడ్షీట్ ఎంత మహిమ గల బాప్తిసం తండ్రి. మీరే దిగి వచ్చి బాప్తిసం ఇస్తున్నారయ్యా. నీకే మహిమ 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 మహిమ. ఓ రివా శబా రబా కబా.